హలో నాన్న. మధు, అసలు గొడవ ఏంటి నాన్న? గొడవ? ఏం గొడవ? ఏమోరా, మీ అమ్మ ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మంది. లాయర్ని కూడా పిలిపిస్తానంది. లాయర్నా? ఇప్పుడు లాయర్ ఎందుకు నాన్న? మృదులకి నాకు ఉన్న మనస్పర్ధలు కూడా పోయి ఇప్పుడు మేము బాగానే ఉన్నాం కదా. మరైతే ఇంత అర్జెంటుగా మీ అమ్మ ఎందుకు రమ్మంది? సరేరా, నేను వస్తున్నాను కదా, వచ్చాక మాట్లాడుకుందాం. సరే నాన్న. ఏమైంది మధుగారు? నాన్న ఫోన్ చేశారు మృదుల. అమ్మ ఫోన్ చేసి ఏదో గొడవ అయితే రమ్మందంట, లాయర్ని కూడా రమ్మందంట. లాయరా? అంత పెద్ద గొడవ ఏం జరిగిందండి? నిన్నేదో చిన్న గొడవ జరిగింది, అది కూడా అప్పుడే సద్దుమణిగిపోయింది కదా. మళ్ళీ ఈ గొడవ ఏంటి? టెన్షన్ పడకు మృదుల, నాన్న అలాగా వస్తున్నారు కదా, పద వెళ్దాం. నమస్తే మేడం. నమస్తే లాయర్ గారు, కూర్చోండి. సార్ వస్తున్నారు, మాట్లాడదాం. అలాగే మేడం. మధు, మానసి, గౌరవ్, ఏందత్తా? మీ మావయ్య వస్తున్నారు, వచ్చాక చెప్తాను. నువ్వెక్కడికి రా, నువ్వెక్కడే ఉండు. అదేందయ్యా, మీరు ఆడుంటే నేను ఆడనే ఉండాలి కదా, బయటే ఉండమంటారేంది? లోపలేదో చిన్న గొడవ జరుగుతుందిరా, నువ్వు రాకూడదు, నువ్వెక్కడే ఉండు. అలాగేనయ్యా. ఏమండి, వచ్చారా? ఏమైంది బ్రాహ్మణి, ఎందుకింత అర్జెంటుగా రమ్మన్నావు? మీరు లేకుండా జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేను కదా, అందుకే ఆస్తిని వాటాలేసి పంచేద్దాం అనుకుంటున్నాను. ఎవరు అడిగారని మీకు నచ్చిన నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు, అలాగే నాకు నచ్చిన నిర్ణయం నేను తీసుకుంటున్నాను. అమ్మా, ఇప్పుడు ఏమైంది? అందరం కలిసి సంతోషంగానే ఉన్నాం కదా, ఇప్పుడు ఈ విడదీసే ఆలోచన ఏంటి? మీరు సంతోషంగా ఉన్నారేమో, నేను లేనురా. నేను అనుకున్నది జరగనప్పుడు, నా మాట మీరెవ్వరూ విననప్పుడు నాకీ పెద్దరికం ఎందుకు? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకండి. బ్రాహ్మణి, ఒక్క నిమిషం ఆగుతావా? అసలేం జరిగిందని ఆస్తులు పంచేదాకా వచ్చావు? బ్రాహ్మణి, ఒక్క నిమిషం. హలో, అలాంటిదేం లేదు, ఏదో చిన్న గొడవ, నేను సర్దుబాటు చేసి వస్తా కదా, సరేనా? ఓకే.
ఏం మాట్లాడుతున్నా బ్రాహ్మణి? ఏమన్నా గొడవలు జరుగుంటే అవి ఎక్కడన్నా మామూలే. ప్రతి చిన్న విషయానికి ఇంత పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అయినా ఏమన్నా ఉంటే సర్దుకుపోవాలి గాని ఈ ఆస్తులవి పంచడం ఏంటి? ఆపుతారా? ఎన్నాళ్ళు భరించి భరించి సర్దుకుపోవడానికి ప్రయత్నించి తీసుకున్న నిర్ణయం ఇదే. ఇక ఈ గొడవలన్నీ పట్టం నా వల్ల కాదు. ఎవరి బతుకు వాళ్ళు బతికితే ఏ బాధ ఉండదు. అమ్మగారు, మీరొద్దంటే మీకు ఎదురు పడను, మీతో మాట్లాడను. ఈ ఇంట్లో ఒక పని మనిషిలా ఏదో ఒక మూలన పడుంటాను. అంతేకాని నా మీద కోపంతో ఆస్తులు పంచడాలు అవి చేయొద్దమ్మగారు. ఈ కుటుంబాన్ని విడతీయద్దమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటాను. లేవే. నువ్వు తాకిన పాపమే. ఏంటి పెద్దమ్మా ఇది? నువ్వు ఇదంతా అన్నయ్య వదినల మీద కోపంతో చేస్తుంటే దూరంగా ఉంటానని వదిన చెప్పింది కదా. నీకిష్టం వచ్చినప్పుడే మళ్ళీ వదిన ఇంటికొస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా మీకు? అదెప్పటికీ జరగదు. లాయర్ గారు, నేను చెప్పినట్టు ఎవరి ఆస్తులు వాళ్ళకి రాసేయండి. ఏమండి, ఏం చేస్తున్నారు? బ్రాహ్మణి, ఏంటిది? ఆస్తి పంపకాలంటే పిల్లలాటగా ఉందా? చెప్తే నీకు అర్థం కావట్లేదా? మీకే అర్థం కావట్లేదు. ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారు. ఇక నాకెవ్వరితో సంబంధం ఉండకూడదు. అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా? నీతో ఏ సంబంధం లేకుండా మేమెలా ఉండగలం అనుకున్నావు? నా సంగతి వదిలేయండి అమ్మగారు. కనీసం ఈయన గురించైనా ఆలోచించండి. మీరు కళ్ళ ముందు లేకపోతే ఈయన అసలు ఉండలేరు. ఈ ఆస్తులు పంపకాలు ఏమీ వద్దమ్మగారు. అది తప్ప మీరే నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. నువ్విచ్చే ఆస్తులు తీసుకొని తలకు చోటుకుపోయి ఎట్లా బతకగలం? నన్ను కోడల్ని చేసుకుంది, నీతో ఉండాలని తెచ్చుకుంది, మళ్ళా బయటికి పంపాలనా? అసలు నీ పంతమేంటి బ్రాహ్మణి? ఎప్పుడూ నీ మాట నీదే గాని మా బాధ అర్థం చేసుకోవా? నువ్వేం చేసినా ఒప్పుకుంటాను గాని ఆస్తి పంపకానికి మాత్రం నేను ఒప్పుకోను బ్రాహ్మణి. నువ్వేమన్నా చేసుకో. సరే, అలాగే కానివ్వండి. మీ అంగీకారం లేనిదే నేను ఆస్తిని పంచలేను కదా. కానీ ఎవ్వరి అంగీకారం లేకుండా నేను చెయ్యగలిగే పని ఒకటుంది. ఈ రోజు నుంచి ఈ ఇంటిని 2 ముక్కలు చేస్తున్నాను. ఒక భాగం వాళ్ళకి, ఒక భాగం నాకు. వీళ్లతో ఉండాలనుకునే వాళ్ళు వీళ్లతో ఉండొచ్చు, నాతో ఉండాలనుకునే వాళ్ళు నాతో ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇంటిని 2 భాగాలు చేయడం ఏంటి?
తల్లి బిడ్డల మధ్య హద్దులు గీస్తున్నావా అమ్మా? ఆ హద్దుల్ని నువ్వెప్పుడో దాటేశావురా. ఒకరోజు కాకపోతే ఒక్కరోజైనా నా మాట వినకపోతావా? నేను అనుకున్నది జరగకపోతుందా అని ఎన్ని రోజులు ఎదురు చూశాను. కానీ ప్రతిసారి నేనే మారాలని చూసావు గాని నువ్వెప్పుడూ మారింది లేదు. ఇక మనిద్దరికీ పడదురా. అందుకే నీ హద్దుల్లో నువ్వుండు, నా హద్దుల్లో నేనుంటా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గీత దాటి రావడానికి వీల్లేదు. చివరికి నా ప్రాణం పోతుందన్నా సరే మీరెవ్వరూ రాకూడదు. ఎందుకమ్మా ఇంత పెద్ద శిక్ష వేస్తున్నా? నేను నీకు అంత కాని వాడిని అయిపోయానా? చెప్పమ్మా, అంత కాని వాడిని అయిపోయానా? చెప్పు. వదలరా. ఇదే నా ఫైనల్ డెసిషన్. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. ఇలా చేస్తేనైనా కాస్తైనా నాకు మనశ్శాంతిగా ఉంటుంది. లేదు, నేనెలా పోయినా పర్వాలేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటావా? అలాగే కాని. లేదమ్మా, మాకిష్టం వచ్చినప్పుడు ఎప్పుడు ఏది చేయలేదు. ఏం చేసినా నీ ఇష్టాన్ని గెలుచుకోవడానికే చేశాం. సరే సరే, ఇక నుంచి అంతా నీకిష్టం వచ్చినట్టే జరుగుతుంది. కానీ ఒకే ఒక అవకాశం ఇవ్వమ్మా. ఏం చేస్తే మృదుల నీ మనసు గెలుచుకుంటుందో చెప్పమ్మా. తను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంది. అవును పెద్దమ్మ, వదిలే కాదు, మేం కూడా ఏం చేయమన్నా చేస్తాం. కానీ ఒకే ఇంట్లో 2 కుంపట్లు మాత్రం వద్దు పెద్దమ్మ. అది తలుచుకోవడానికి భయంగా ఉంది పెద్దమ్మ. ఆయన ఈ గీతలు గీసుడేందత్తా? నట్టింట్లో ముళ్ళ కంపలేస్తున్నావా? అసలు నా అత్తని ఎప్పుడు ఇట్లా చూడలే. నేను నా బిడ్డల్ని ఎప్పుడూ చూడాలనుకోలేదే. అయినా ఇందులో ఎవరికీ ఎలాంటి నిర్బంధమూ లేదు. ఎవరికి నచ్చిన వైపు వాళ్ళుండొచ్చు. వద్దమ్మగారు, ఒకప్పుడు మన 2 కుటుంబాలు కలవడానికి ఎన్నో పూజలు చేశాను. కానీ ఇప్పుడు నా వల్లే ఒక కుటుంబం ముక్కలైపోతుంటే నేను తట్టుకోలేనమ్మగారు. మీకు దండం పెడతాను, మీరు ఆ పని మాత్రం చెయ్యొద్దు. ఆపవే. నువ్వెంత ఏడ్చినా, తలలు పగలగొట్టుకున్నా ఇదే నా నిర్ణయం. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. గౌరవ్, ఈ ఇంటి మధ్యలోంచి ఈ టేప్ వెయ్యి. అది కాదమ్మా. వెయ్యరా. గౌరవ్, వాళ్ళని రావద్దని చెప్పు. పెద్దమ్మ, ఒక్క టేప్ వెయ్యి ముందు. బ్రాహ్మణి, ఇంకేం మాట్లాడద్దు.
మానసి, మృదుల, చెప్పింది గుర్తుంది కదా? ఎవరు ఎట్టుంటారో ఇప్పుడే డిసైడ్ చేసుకోండి. కానీ ఒక్కసారి డిసైడ్ అయ్యాక అటు వాళ్ళు ఇటుగాని, ఇటు వాళ్ళు అటుగాని రావడానికి వీల్లేదు. మృదుల, బాధపడద్దమ్మా. మీ అత్తయ్య పంతం ఇంతే. ఏమనుకుంటుందో అదే చేస్తుంది. కానీ ఈరోజు ఏ గీత అయితే గీసిందో తానే ఆ గీతని చెరిపి నీ దగ్గరకొచ్చే రోజు వస్తుందమ్మా. నువ్వేం బాధపడకమ్మా. వదినని పెద్దమ్మని ఒకటి చేద్దామని మనం ప్రయత్నిస్తుంటే అన్న కూడా దూరం అయిపోయాడు. ఏంటి మనసి, ఇప్పుడు ఏం చెయ్యాలి? అదే అర్థమైతలేదు గౌరవ్. మృదుల కొట్టిన బ్లౌజ్ కట్టుకుంటే అత్త మనసు మారుతుందేమో అనుకున్నా, కానీ ఇట్లా మనసు ఎరుగుతుంది అనుకోలే. వాళ్ళ నా దేవుడే కలపాలి. చెప్తే అర్థం కావట్లేదా? జస్ట్ డూ వాట్ ఐ సే. చెప్పింది చెయ్యకుండా ప్రశ్నలు వేసేవాళ్ళు ఎక్కువైపోయారు. రోజురోజుకి ఎలా తయారవుతున్నావో తెలుసా? ఒకప్పుడు బ్రాహ్మణీదేవంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా చలించేది కాదు. ఎంతో సహనం, ఎంతో ఓపిక. ఏమైపోయాయి అవన్నీ? ఎందుకింత చిరాకు, కోపం? తెలుసు, వీటి గురించి మాట్లాడినా నీకు కోపం వచ్చేస్తుంది. కానీ నేను కాకుండా ఎవరు మాట్లాడతారు? అసలు నీ సమస్య ఏంటి? మానసిక అన్యాయం జరిగిందనే కదా. ఇప్పుడు మానసి సంతోషంగా ఉంది, ఇంకేం కావాలి? అటు మధు, మృదుల, తరుణ్, తనయ అందరూ సంతోషంగా ఉన్నారు కదా. పిల్లలు సంతోషంగా ఉండడం కన్నా తల్లిదండ్రులుగా మనకింకేం కావాలి చెప్పు? అంతేనా? ఇంకేం అవసరం లేదా? చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళ మీద కొన్ని ఆశలు పెట్టుకుంటాం.